ఆలస్యంగా వచ్చినందుకు అందరు నన్ను క్షమించాలి. ఇక్కడ వచ్చినటువంటి నా మిత్రులందరూ ఎంతోమంది ఫోన్ చేశారు కానీ నాకు రవాణా సౌకర్యం కరెక్ట్ లేక కొంత ఆలస్యమైంది. దానికి మీరందరూ క్షమిస్తారనేసి కూడా అనుకుంటూ వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు విద్యాసాగర్ సార్ గారు, అలాగే సార్ పేరు నాకు తెలియదు. ఓకే, మాకు జీవితానికి ఒక మనుగడని ఇచ్చేటటువంటి ఒక గొప్ప వ్యక్తి సార్ గారికి, అలాగే ఆప్య మిత్రుడు దేవన్న గారికి, నా ముందు నాతో పాటుగా కళారంగాన్ని కళాపోషగాన్ని పోషిస్తున్నటువంటి కళాకారులందరికీ మిత్రులందరికీ ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఇప్పటి వరకు మీరందరూ ఏమేమి మాట్లాడారో నాకు తెలియదు, కాకపోతే ప్రతి ఒక్కరు కూడా కళ గురించి మాట్లాడారు అన్నటువంటి విషయం అయితే ఖచ్చితంగా చెప్పగలను. సో కళ అనేది రెండక్షరాల పదమే అయినా కూడా ఆ కళను ప్రతి ఒక్కరు ఆస్వాదించాలనేసి అనుకుంటారు, కానీ ఆ కళ అందరికీ సాధ్యపడదు. కళ అంటే ఇప్పుడు దేవన్న గురించి నీ శ్వాసాల్లో అనే పాటను ఇక్కడ ఆడియో రిలీజ్, ఇది ఫస్ట్ టైం మన జిల్లాలో ఉన్నాయి. కళారంగంలో అనేక మంది ఉన్నా కూడా కళను బయటికి తీయడానికి లేదా ప్రోత్సహించేవారు వందల్లో ఏరికొకరు ఉన్నారు. సో అందువల్ల మనము అనేక ఇప్పటి వరకు దాదాపు కొన్ని వందల వేల ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ మనం చేయవచ్చు, కానీ ఇప్పటి వరకు చేయలేము. ఎందుకంటే దానికి ప్రోత్సాహం ఒక రకంగా కరువు అయితే ప్రోత్సహించే వాళ్ళను కూడా అనగదొక్కే మేధావులు ఉన్నారు మన జిల్లాల్లో. సో అలాంటి పరిస్థితుల్లో దేవన్న గారు ఇది చిన్న ఫంక్షన్ కాదు, ఇది ఇక్కడ వచ్చినటువంటి మేము దాదాపు ఒక 30-40 మంది ఉన్నా కూడా వేల మందితో సమానమని నేను భావిస్తూ, కళ ఇట్లా రెండక్షరాల పదాన్ని వాడుక చేస్తారు, కానీ కళ అనేది ఒక పెద్ద బ్రహ్మ విద్య కాదు. పాటలు రాయడం మన మాటల్లో చూపించేదే పాట. ఇవాళ పాట ఆడియో ఫంక్షన్ కాబట్టి చిన్నగా పాట గురించే మాట్లాడుకుందాం. పాట ఎలా పుట్టింది, ఎందుకోసం, పాట యొక్క ప్రాధాన్యత ఏంటిది. మనము బాత్రూంలో కూడా పాటకు బాణీలు కట్టవచ్చు, అవునా? లయ శృతి అన్నీ కూడా మనము మాట్లాడే పదాల్లో ఉంటాయి, మనం చేసే పనుల్లో ఉంటాయి. కార్యదీక్షలో, కార్యసాధనలో, ఉద్యమ రంగంలో, కథన రంగాన్ని నడిపించినటువంటి ఈ పాట గొప్పతనము ప్రతి ఒక్కరికి తెలియదు. పాటను ఆస్వాదించాలి, పాటను వాడడమే కాదు వేడుక చేసే ప్రాధాన్యత కూడా పాటలో ఉంది. నాటి కాలంలో స్వాతంత్ర ఉద్యమ కాలంలో కూడా పాట పురుడు పోసుకున్నది, అందుకే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో పాట లేకపోతే స్వరాష్ట్రం లేదు. బండెనక బండి కట్టి ఎన్ని బండ్లు 16 బండ్లు కట్టినా కూడా నాటి నుండి తెలంగాణ స్వరాష్ట్రం సాధించే వరకు కూడా మేమందరం ప్రతి ఒక్కరు వారి వారి బాటలో వారి వారి ప్రాంతాలలో ఉద్యమ బాటను ఉధృతం చేసినటువంటి మమ్మల్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించలేనటువంటి పరిస్థితుల్లో మా జీవితాలు గడుస్తున్నాయి. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నాతో పాటు ప్రతి ఒక్కరు కూడా నిరుపేద కుటుంబంలో ఉన్నవారే. ఎవరికి కూడా పొట్టగోస్తే లేదా వాళ్ళ అల్మారీలో చూస్తే కనీసం 1,00,000 రూపాయలు కూడా బయటికి వెళ్ళవు, అది నాకు తెలుసు. అందుకే మనం అందరం ఈడ కలవగలుగున్నాం. పొద్దున్నుండి చెమట సుక్కలతోటి చెలగాటమాడుతూ కష్టం చేస్తే తప్ప 10 రూపాయలు జేబులో ఉండనటువంటి పరిస్థితుల్లో పాటను పోషిస్తున్నటువంటి మేమందరము మనకు మనం గొప్పగా అనుకుంటున్నాం, కానీ వీళ్ళు పిచ్చోళ్ళు రాబాయి అనేసి సమాజం గుర్తిస్తున్నది. ఎందుకంటే వాళ్ళకు పాట అనేది తెలియదు, పాట ప్రాధాన్యత తెలియదు. స్వాతంత్రం వచ్చింది తెలియదు, స్వరాష్ట్రం తెచ్చింది తెలియదు, అవునా కదా? కొమరం భీముడు అనేసి పాట రాస్తే రణరంగం అంటే ఏంటో అనుకున్నారు, లేకపోతే బాగా మండేటటువంటి మంటల్ని కూడా సృష్టించవచ్చు, కానీ రగిలించే పాటను రణరంగాన్ని సృష్టించేదే పాట. అలాంటి పాటలలో చిప్పకుర్తి దేవదాస్ గారు గత కొన్ని సంవత్సరాల నుండి తల్లి గురించి, సమాజం గురించి, కష్టాల గురించి, కన్నీటి గురించి మీకందరికీ తెలుసు. పట్టణంలో SPM
ఫ్యాక్టరీలో అనేక మంది కార్మికులు కార్మిక సోదరులు పనిచేస్తున్నారు. నాడు ఎస్పిఎం ఫ్యాక్టరీ అంటే ఎస్పిఎం ఏదైతే పరిశ్రమ ఉందో అది మూతపడ్డప్పుడు కూడా పాటను రాసి ప్రజానికానికి తెలియజేస్తే ఆ పాటను స్వీకరించడానికి కూడా మన వాళ్ళు వెనుకాడుగు వేశారు. ఎందుకంటే వాళ్ళు కార్మికుల కర్షకుల అనేది వాళ్ళకే తెలియదు కాబట్టి. అలాంటి ఎందుకంటే ఆ పాట గొప్పతనాన్ని తెలియకపోయినా సమాజం పట్ల అభిమానం, సమాజం పట్ల గౌరవం, సమైక్యత భావం, సమాజం ఏదైతే నవసమాజాన్ని మనం కోరుకుంటున్నామో ఆ నవసమాజ నిర్మాణంలో పాట అనేది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అందులో సకల జనుల చావ పుట్టుక అనే పాటను బహిర్గతం చేసినటువంటి పెద్దన్న, దళిత యోజన సంఘం నాయకుడు అనిల్ మన సునీల్ అన్న. సో ఇది ఓకే, ఇప్పటి వరకు మాట్లాడారు కదా, మాట్లాడతారు. పెద్దవాళ్ళను తొందరగా పంపించవద్దు, పెద్దవాళ్ళను కూర్చోబెట్టాలి. అప్పుడైతే మా బాధలు ఏంటిది, మా కష్టాలు వాస్తవమా కదా, మీరు చెప్పండి మరి, అవునా కదా? పెద్దవాళ్ళను ఎంత గౌరవంగా మనం పిలుస్తామో ఆ గౌరవాన్ని కూడా మేము మా కష్టాలు కావచ్చు, మా పాటలు ఉన్న సారాంశం కావచ్చు, మా కళ కావచ్చు, ప్రతి విషయం గుర్తు పెట్టుకోవాలంటే సార్ వాళ్ళను కూర్చోబెట్టాలి. వాళ్ళకు టైం దొరకదు, అనుకోకుండా వాళ్ళు దొరుకుతారు మనకు. ఆ టైంని మనము వేడుక చేసుకోవాలి, వాడుకోవాలి సార్ వాళ్ళను, అవునా కదా? అలా అన్నట్టు. సో రాయి, ఇసుక, తాపి, తట్ట ఇవన్నీ ఒక ప్రార్థనిచ్చేటి. ఇవాళ వస్తే ఏమవుతున్నాయంటే, ఇవాళ ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి. నేను చదువుకునేటప్పుడు ఇన్ని లేకుండే ఈ ప్రాంతం. ఇటుక మీద